రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాలతో ప్రపంచం అట్టుడుకుతుంది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందనే ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఇటీవల రష్యా ఉక్రెయిన్లలో పర్యటించిన భారత ప్రధాని యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఐరాస సర్వసభ్య సమావేశంలోనూ పాల్గొన్న మోదీ సమస్యలకు చర్చలే పరిష్కారమని, యుద్ధాలు కాదని స్పష్టం చేశారు. కాల్పుల విరమణకు తమ వంతు ప్రయత్నిస్తామని చెప్పారు. తాజాగా ఇజ్రాయెల్ మాజీ ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేలా మోదీ చర్యలు తీసుకోవాలని కోరారు. వరుస దాడులతో పశ్చిమాసియా ప్రాంతం అట్టుడుకుతోంది. ఎప్పుడు ఎవరు ఎవరిపై దాడి చేస్తారో తెలియక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని యెహూద్ ఒల్మెర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలనే పిలుపునకు భారత ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇస్తారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ నాయకులలో భారత ప్రధాని ముఖ్యమైన నాయకుడైన ఓల్మెట్ ఇజ్రాయెల్ హమాస్ల సమస్యను పరిష్కరించేందుకు భారత్ నుంచి మద్దతు అవసరమన్నారు. భారత్ అపారమైన, ముఖ్యమైన, అత్యంత గౌరవనీయమైన దేశమని, యుద్ధం ముగించునకు ఆ దేశ నాయకత్వం తమకు, పాలస్తీనియన్లకు అత్యంత అవసరమన్నారు. యుద్ధం ముగించాల్సిన సమయం వచ్చిందన్నారు. గాజాలో యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. హమాస్ సైనిక శక్తి విచ్ఛిన్నమైందని, గాజాలోని అనేక సొరంగాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇజ్రాయెల్కు చెందిన వారు ఎంతో మంది ఇప్పటికీ హమాస్ చేతిలో బందీలుగా ఉన్నారని, వారిని తిరిగి తీసుకురావడానికి యుద్ధాన్ని ఆపవలసి వస్తే అది ఖచ్చితంగా చేయాలని ఆయన వెల్లడించారు. మరోవైపు గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై భీకర దాడులు చేసి 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకువెళ్లారు. దీంతో హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ ఎదురుదాడిని ప్రారంభించింది. యుద్ధం పూర్తయి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారందరినీ విడుదల చేయాలని అమెరికా పిలుపునిచ్చింది. అదేవిధంగా బందీలను వారి కుటుంబాలకు దగ్గర చేసేంత వరకు విశ్రమించమని ప్రతిజ్ఞ చేసింది. ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కీలక ప్రకటన చేశారు. హమాస్ చెరలోని బందీలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారిని వారి కుటుంబాల వద్దకు చేర్చేంత వరకు యుఎస్ విశ్రమించదని, అక్టోబర్ 7 నాటి దాడుల్లో మృతి చెందిన 1200 మందిలో 46 మంది అమెరికన్లు ఉన్నారని తెలిపారు. అదేవిధంగా హమాస్ బందీలుగా తీసుకువెళ్లిన 250 మందిలో 12 మంది అమెరికన్లు గాజాలో, 101 మంది బందీలలో 7 అమెరికన్లు ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఈ సందర్భంగా మృతులకు ఆయన సంతాపం తెలిపారు. బందీలను తీసుకొచ్చేందుకు కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం మృతులకు సంతాపం తెలిపారు. దీనికి ఇజ్రాయెల్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. గాజాతో యుద్ధానికి ఏడాది పూర్తయిన వేళ పశ్చిమాసియా భద్రతా స్వరూపాన్నే మార్చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరి అని పేర్కొన్నారు. అక్టోబర్ 7 తరహా దాడులు మున్ముందు పునరావృతం కాకుండా ఉండాలంటే భద్రతా స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో నెతన్యాహు మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇది ఇజ్రాయెల్ అస్తిత్వ యుద్ధమని ప్రకటించారు. ఇరాన్ దుష్టశక్తులపై ఎదురుదాడి ఇజ్రాయెల్ భవిష్యత్తుకు, భద్రతకు తప్పనిసరని, లక్ష్యాలన్నీ పూర్తయిన తర్వాతే యుద్ధాన్ని ముగిస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గతేడాది అక్టోబర్ 7న జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇజ్రాయెల్ ఘనంగా నివాళులు అర్పించింది. సంస్మరణ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే గాజా నుంచి టెల్-అవీవ్, దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ 4 రాకెట్లు ప్రయోగించింది. అటు లెబనాన్ నుంచి హెజ్బొల్లా 35కు పైగా రాకెట్లతో ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది.